Good evening, sir. Good evening, sirs. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwaraha, Guru Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha. గురుగారు నమస్కారము. సార్, నేను ఈ ప్రోగ్రామ్ చేయడము నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలా ఒక డిఫరెంట్ కల్చర్ లుక్ అండ్ ఇక్కడ ఒక మొత్తం పండగలాగా ఉండేది. నాకు అలా అనిపించింది. అండ్ అక్కడ అందరు గ్యాదర్ అవ్వడము, వేరే వేరే ఇన్స్టిట్యూషన్ వాళ్ళు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ అవ్వడము, మా కల్చర్ని ఒక ఏన్షియంట్లో ఉన్న ఆ కల్చర్ని ఈ తరానికి అందించడానికి, ఈ తరంలో ఈ టైంలో చేపియడము, మా జనరేషన్లో చేపియడము, అది నాకు ఒక ఒక ఫుల్ఫిల్నెస్ ఇచ్చింది సార్. ఎందుకంటే ఇక్కడ ఈ రోజులలో టెక్నాలజీ పెరుగుతుంది అండ్ మనకి ఇక్కడ ట్రెడిషన్ అనేది కొంచెం తగ్గుతుంది. కానీ ఇక్కడ మీరు రాజు సార్, మీరు ఇక్కడ ఇది మాతో పాటు ఇంకా వేరే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ, మా అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఒక ప్రోగ్రాం అనేది నిర్వహించారు. అది కాకతీయ నృత్య మహోత్సవం. అందులో నేను చేయడం, అందులో ఒక భాగంగా నేను ఉండడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మాకు మా సార్ కొరియోగ్రఫీ చేసి మా అందరికీ ప్రాక్టీస్ చేయించి ఒక 1 month మొత్తం ప్రతి క్లాస్ చేయించడము, ఒక్కొక్క స్టెప్ నీట్గా వచ్చేలాగా చేయడము. అండ్ సార్ కొరియోగ్రఫీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. బికాజ్ నేను చిన్నప్పటి నుంచి ఒక 12 years బ్యాక్ నుంచి నేర్చుకుంటున్నాను. ఇక్కడ నేను చూసింది ఏంటంటే సార్ కొరియోగ్రఫీ బాగుంటుంది అండ్ సిలబస్ బాగుంటుంది. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ సాంగ్లో శిల్పాల గురించి బాగా చెక్కి రాసినట్టుగా ఉంది. అండ్ మా సార్ గారు ఇలాంటి ఒక కొరియోగ్రఫీ ఇవ్వడము అండ్ రాజు సార్ గారు రాయడము అదొక అద్భుతంలా అనిపించింది. అక్కడ మేము ఓరుగల్లలో పుట్టి ఓరుగల్లలో పెరిగి అక్కడనే ఒక మంచి పెద్ద ప్రోగ్రామ్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ అస్. అండ్ మీరు రాసిన ఆ పాట అయితే చాలా బాగుంది సార్, అసలు నాకు బాగా నచ్చింది. అండ్ మా సార్ కొరియోగ్రఫీ చేయడము అండ్ ఇది ఒక పండగ వాతావరణం లాగా ఉంది సార్. అండ్ అక్కడ ఉన్న వేరే వేరే గెస్ట్ వాళ్ళు కూడా బాగా మంచి, అంటే ఎలా చెప్పారంటే మన నృత్య రత్నావళి, ఒక డ్యాన్స్లో ఉండే నృత్య రత్నావళి, దాని గురించి అది 2nd ప్లేస్లో ఉండడం అనేది నాకు అది నేను డ్యాన్స్ నేర్చుకుంటున్నందుకు నాకు ఒక ప్రౌడ్ ఫీల్గా అనిపిస్తుంది. అండ్ సార్ నాకు ఈ డ్యాన్స్ నేర్పించినందుకు అండ్ నన్ను ఇలా ఎంకరేజ్ చేస్తున్నందుకు, మాలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి ఒక స్థాయికి తీసుకెళ్ళడానికి ఇలాంటి పెద్ద పెద్ద అవార్డ్స్ ఇప్పించడము అండ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మా పేరెంట్స్ అందరూ ఇంకా అందరూ అసలు ఎలా అంటే ఫీల్ అయ్యారు. ఎందుకంటే అందరు హ్యాపీగా ఒక జాలీ మూమెంట్ అండ్ అక్కడ ఉన్న వాతావరణం అంతా వేరే సార్. అక్కడ శిల్పాల మధ్య అండ్ ఫోర్ట్ వరంగల్లో చేయడం అనేది అదొక అండ్ భవిష్యత్తు సార్. అది అసలు అంత బాగుంది, నాకు బాగా నచ్చింది. అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ మేము కోఆర్డినేషన్తో కలిసి ఒక డ్రోన్లో అంటే అంతమంది మెంబర్స్లో చేయడం అనేది అదొక వేరే లెవెల్ సార్. అండ్ థ్యాంక్ యూ సార్ ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఇక్కడ ఈ ఫోర్ట్ వరంగల్లో చేయడము మాకు, నేను వేరే ప్రోగ్రామ్స్ చేసినా కానీ ఈ ప్రోగ్రామ్ అయితే చాలా హిట్ అనిపించింది. త్వరగా అయిపోయింది ఈ ప్రోగ్రామ్ అనేది, టైం టు టైం ఒక ప్లానింగ్తోని అండ్ అవార్డ్స్ ఇవ్వడము అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేసి అది మాత్రం నాకు బాగా నచ్చింది సార్ మీ దగ్గర నుంచి. అండ్ అంజలి మీడియా అండ్ మీరు ఇలాంటి ఇంకా చేస్తూ మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ మమ్మీ డాడీ ఫర్ నాకు ఇలాంటి డ్యాన్స్ అనేది నేర్పించినందుకు. అండ్ సార్ నాకు ఇలాంటి ఒక క్రమశిక్షణ అండ్ ఇలాంటి స్పీకింగ్ నేచర్ అనేది నాకు రావడం, నేను చిన్నప్పటి నుంచి మాట్లాడడం, ఎందుకంటే సార్ మాకు ఇలాంటి మీటింగ్స్ పెట్టి మమ్మల్ని ఇలా గ్రో చేశారు, ఒక ట్రెడిషన్ అనేది నేర్పించారు. అండ్ మాకు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఒక్కొక్క మెట్టు మాకు వేస్తున్నారు సార్. అండ్ మీరు కూడా మాకు ప్రోత్సహిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అండ్
ఇక్కడ నాకు బాగా అనిపించింది ఏంటంటే ఈ ప్రోగ్రాంలో మేము మా సార్ని ఒక అంటే కొరియోగ్రఫీ చేసినందుకు చాలా అప్రిషియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ మా గురువు గారిని అలాంటి స్థాయిలో చూడడం అనేది చాలా ప్రౌడ్గా ఉంది సార్. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ గురువు గారు.